నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తాదంట. ఇది ఎవరి విషయంలో అయినా వాస్తవం ఇదే. ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వస్తుందంటే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన లేకపోతాడని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీనికి కారణం ఏంటంటే, నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇదే జరిగింది, ఇంతకు మించి ఏమీ కాలే. ఒకరికొకరు ఎదురుపడినారు. ఏం శత్రువులు కాదు కదా. అందులో బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి, ఆయన ఏమి ఎవరితో వ్యక్తిగతంగా గొడవలు పడే రకం కాదు. ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో నాకు బొత్స సత్యనారాయణ గారు అంటే గౌరవం అని చెప్పినాడు. పైగా మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ. ప్రతి విషయంలో కూడా బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా మాట్లాడుతున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సరే, నిన్న అసలు ఒకరికొకరు ఎదురుపడే సందర్భం ఎట్లా వచ్చిందంటే, పిఏసి చైర్మన్కు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎన్నుకోవాలని వైసీపీ ప్రతిపాదించింది. అయితే మీకు ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి మీకు ఆ పదవి ఇయ్యము అని ప్రభుత్వం చెప్పింది. ఎన్నికలను బహిష్కరించింది వైసీపీ. ఆ విషయాన్ని చెప్పడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి వస్తానేటప్పుడు అటువైపు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. అంత దూరంలో ఆయన కడపడేసరికి బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయినాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా బొత్స సత్యనారాయణ రావడాన్ని గమనించి ఆయన కూడా కొంచెం ఎదురుగా వచ్చినారు. ఒకరికొకరు అభిమానంగా పలకరించుకున్నారు, కౌగలించుకున్నారు. యోగక్షేమాలు ఏదో అడిగినట్టు ఉండరు. అది జరిగింది. దాంతో ఇంకా బొత్స సత్యనారాయణ జనసేన లేకపోతున్నాడు, రేపో మండాడో ఆ కండువా కప్పుకుంటున్నాడు అని ఇంకా ప్రచారం మొదలైంది. బొత్స సత్యనారాయణరావు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే కాబట్టి ఈ ప్రచారానికి కొంత ఊతం ఇచ్చేందుకు ఉపయోగపడింది. అంతే తప్ప బొత్స సత్యనారాయణ జనసేన లేకపోయేది లేదు, వాళ్ళు చేర్చుకునేది లేదు. ఇవన్నీ జరిగే పనులు కావు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కంఫర్టబుల్గా ఉన్నాడు వైసీపీలో. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పైగా మండలిలో ఆయన క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నాడు. అందుకు కాబట్టి బొత్సకు ఆ ఆలోచనలు ఉన్నాయని అనుకోవడము అత్యాశే. ఆయన చేరతారనే ప్రచారంలో వాస్తవం లేదని నేను అనుకుంటున్నా. వైసీపీ కూడా అదే చెప్తాంది.